తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతిలోని శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 2 ఏళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 3 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకు slsmpc.in వెబ్సైట్ను చూడాలని సూచించారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 7 చివరి తేదీ అని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు recruitments.slsmpc@gmail.com మెయిల్ ఐడికి తమ బయోడేటాను పంపాలని సూచించారు. ఈ నోటిఫికేషన్లో కీలక అంశాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. టీటీడీలో రోజువారీ కార్యకలాపాలలో సాయం చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఫీల్డ్ డ్యూటీలకు పంపిస్తారు. 2. అధికారిక రిపోర్టులు, నివేదికలు ప్రిపేర్ చేయడంలో సాయం చేయాల్సి ఉంటుంది. 3. ఖచ్చితమైన సమాచారంతో పీపీటీలు సిద్ధం చేయాలి. 4. వివిధ గణాంకాలతో నివేదికలు సిద్ధం చేయాలి. టీటీడీ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయాలి. 5. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ చేసి ఉండాలి. ఎక్కువ విద్యార్హత ఉంటే మంచిది. 6. జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. 7. దరఖాస్తు చేసుకునే వారు ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి. వేరే మతం వారికి అవకాశం లేదు. 8. నియమ నిబంధనల ప్రకారం నెలకు 2 లక్షల జీతం ఉంటుంది. 9. అవకాశం మేరకు వసతి కల్పిస్తారు. 10. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. 11. ప్రస్తుతం 2 ఏళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొనసాగిస్తారు. 12. 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 13. తిరుమల తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది.